హాయ్ ఫ్రెండ్స్, ఇదొక రియల్ హర్రర్ ఇన్సిడెంట్. ఒక ఫ్యామిలీ ట్రిప్ కోసం గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన రియల్ ఇన్సిడెంట్. స్టోరీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్. ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. అది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన పేరు రవి. తను 10th క్లాస్ చదువుతున్నాడు. రవి వాళ్ళ ఫ్యామిలీ ప్రతి సంవత్సరము ఎక్కడికో ఒక చోటకి ట్రిప్కి వెళ్ళి అక్కడ కొన్ని డేస్ స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వస్తారు. అలా ప్రతి సంవత్సరము వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతుంటుంది. ప్రతిసారి రవి గోవాకి వెళ్దాం అని అడుగుతున్నప్పుడు రవి వాళ్ళ నాన్న రవి చిన్నగా ఉండడం వల్ల గోవాకి తీసుకుపోలేదు. రవి 10th క్లాస్లో ఉన్నప్పుడు రవి వాళ్ళ నాన్నకి, నాన్న ఈసారన్నా నన్ను గోవాకి తీసుకొని వెళ్ళని అడిగాడు. దానికి రవి వాళ్ళ నాన్న, నువ్వు 10thలో మంచి మార్క్స్తో పాస్ అయితే నిన్ను గోవాకి తీసుకొని వెళ్తానని రవికి ప్రామిస్ చేశాడు. రవి గోవాకి వెళ్ళడానికే బాగా చదివి మంచి మార్కులతో రవి పాస్ అయ్యాడు. పాస్ అయిన వెంటనే డాడీ దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా డాడీ, నేను మంచి మార్కులతో పాస్ అయితే నన్ను గోవాకి తీసుకొని వెళ్తావని, ఇప్పుడు నేను పాస్ అయ్యాను, ఈ ఇయర్ ట్రిప్ మనం గోవాకి వెళ్దామని అడిగాడు. రవి వాళ్ళ నాన్న కూడా సరే అని చెప్పాడు. రవికి అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరు లేరు. తను సింగిల్ బేబీ వాళ్ళ ఫ్యామిలీకి. కాబట్టి రవిని చాలా గారాబంగా పెంచారు. రవి ఏమడిగినా కాదనుకున్నా రవికి ఇచ్చేవాళ్ళు. ఇంకా అడిగే కొందుకు అందులో మంచి మార్కులతో పాస్ అయ్యేసరికి రవి వాళ్ళ నాన్న కూడా వెంటనే ఒప్పుకొని వెళ్దామని ప్లాన్ వేశారు. అయితే వాళ్ళు వెళ్ళాలనుకున్న ట్రిప్ 10 డేస్ ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర నుండే గోవాకి కార్లో వెళ్దామని అనుకున్నారు. కాబట్టి 10 డేస్ ప్లాన్ చేశారు. కానీ రవి వాళ్ళకి కార్ లేదు. రవి వాళ్ళ నాన్న వర్క్ చేసే ఆఫీస్లో ఫ్రెండ్ దగ్గర కార్ ఉంది. ఆ ఫ్రెండ్ని అడిగి కార్ని 10 డేస్ తీసుకొని వచ్చాడు. రవి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, రవి వాళ్ళకి కావాల్సిన వస్తువులు, బట్టలు అన్నీ సర్దుకొని గోవాకి బయలుదేరారు. గోవాకి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో వచ్చే ప్లేసుల్లో కూడా వాళ్ళు వెళ్ళి ఆ ప్లేసుల్ని మంచిగా విజిట్ చేసి మంచి మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. 3 డేస్ తర్వాత వాళ్ళు గోవాకి చేరుకున్నారు. ఎందుకంటే మధ్యలో ఉన్న ప్లేసులు అంటూ తిరుగుతూ అలా సరదాగా వెళ్ళే కొందుకే 3 డేస్ అయిపోయింది. అక్కడికి వెళ్ళగానే ఒక మంచి హోటల్ చూసి ఆ మంచి హోటల్లో రూమ్ తీసుకున్నారు. అక్కడ లగేజ్ అంతా పెట్టుకొని డైలీ వాళ్ళు ఏ ప్లేసులకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేసులకి వెళ్ళి మళ్ళీ నైట్కి ఆ హోటల్ దగ్గరికి వచ్చేసేవాళ్ళు. ఫుడ్ మొత్తం వాళ్ళు బయటే తినేవాళ్ళు. అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ వాళ్ళు మంచిగా రోజుకు ఒక ప్లేస్ని విజిట్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు అక్కడే ఉన్న ఒక బీచ్కి వెళ్ళాలనుకున్నారు. అయితే ఆ బీచ్ చాలా దూరంగా ఉండటం వల్ల వాళ్ళు అక్కడికి వెహికల్లోనే వెళ్ళాల్సి వచ్చింది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న కార్ని తీసుకొని వెళ్ళలేరు కాబట్టి అక్కడే ఉన్న 2 స్కూటీస్ని రెంట్కి తీసుకున్నారు. ఒక స్కూటీలో రవి వాళ్ళ అమ్మ రవి కూర్చుంటే వేరే స్కూటీలో రవి వాళ్ళ నాన్న కూర్చొని ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి మంచిగా వ్యూని ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసి అక్కడున్న ఫుడ్ తిని అక్కడున్న ప్లేసులు తిరిగే కొన్నికే బాగా నైట్ అయిపోయింది. మళ్ళీ స్కూటీస్ తీసుకొని ఆ హోటల్ దగ్గరికి వచ్చి ఆ స్కూటీస్ని హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళ రూమ్స్కి వెళ్ళి వాళ్ళు పనుకునేశారు. రవి అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా అలసిపోయాడు కాబట్టి రవి వెళ్ళిన వెంటనే ఏమీ తినకుండానే రవి నిద్రపోయాడు. గోవాలో మంచిగా షాపింగ్ చేయాలని చెప్పి రవి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న రవి నిద్రపోయిన తర్వాత ఆ హోటల్ నుండి బయట వచ్చి వాళ్ళకి కావాల్సిన సామాన్లని తీసుకుంటూ ఉన్నారు. అందులో గోవా చాలా పెద్ద ప్లేస్ కాబట్టి అక్కడున్న చిన్న చిన్న షాపింగ్ మాల్స్ని, అక్కడున్న నైట్ ఫుడ్ని మొత్తం చూసుకుంటూ వాళ్ళు లేట్గా షాపింగ్ చేశారు. దగ్గర నైట్ 2 అయిపోయింది. ఇంకా వెళ్ళి పనుకుందామనే టైంలో ఆ లగేజ్ అంతా తీసుకొని హోటల్కి వచ్చి రూమ్లో పెట్టారు. అయితే రవి వాళ్ళ అమ్మ బాగా అలసిపోవడం వల్ల తను వెంటనే పనుకునేసింది. రూమ్లో అప్పటికే వాటర్ అయిపోయింది. రవి వాళ్ళ నాన్నకి బాగా దాహం వేసి నీళ్ళు తీసుకుని వద్దామని నైట్ 2 పైన రూమ్లో నుండి తను కిందకు వచ్చాడు. రవి వాళ్ళకి ఇచ్చిన రూమ్ 2nd ఫ్లోర్లో ఉంది. రవి వాళ్ళ నాన్న వాటర్కి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి లిఫ్ట్లో నుండే వెళ్ళాడు. గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాడు.
హోటల్లోకి ఎంటర్ అవుతానే రవి వాళ్ళ నాన్న ఆ వాటర్ బాటిల్ కొంచెం ఓపెన్ చేసి కొంచెం వాటర్ తాగి మళ్ళీ ఆ వాటర్ బాటిల్ చేతిలో పెట్టుకొని లిఫ్ట్ దగ్గరికి నడుస్తూ వెళ్ళాడు. అప్పుడు రవి వాళ్ళ నాన్నకి తన వెనకాల ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. లిఫ్ట్ని నొక్కితే అది వర్క్ అవ్వలేదు. హోటల్ వాళ్ళని తిట్టుకుంటూ మెట్లెక్కుతూ మెల్లగా పైకి వెళ్తున్న రవి వాళ్ళ నాన్నకి మళ్ళీ తన వెనకాల ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. కొంచెం భయం వేసినా కానీ ఆ భయాన్ని పైకి కనిపించకుండా ఏదో ధైర్యంగా ఉన్నట్టు రవి వాళ్ళ నాన్న ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ నడుస్తున్నప్పుడు ఏదో ఒక నల్లటి ఆకారము రవి వాళ్ళ నాన్నని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళినట్టు అనిపించింది. రవి వాళ్ళ నాన్న ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడే నిలిచిపోయి మనసులో సాయిబాబాని తలుచుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాడు. ఇలా పైకి చూస్తే అక్కడ గోడ దగ్గర ఎవరో నిల్చొని తనని ఇలా తొంగి చూసి పారిపోయినట్టు రవి వాళ్ళ నాన్నకి అనిపించింది. రవి వాళ్ళ నాన్నకి ఇంకా భయం ఎక్కువైపోయి అటు ఇటు చూడకుండా మెల్లగా మెట్లు కళ్ళే చూస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాడు రవి వాళ్ళ నాన్న. అయినా కానీ ఏదో నల్లని షాడో తన ముందు వచ్చి వెళ్తూ అనిపించినప్పుడు రవి వాళ్ళ నాన్నకి ఇంకా చాలా భయం వేసింది. తనకేం చేయాలో కూడా అర్థం కాలేదు. ఫాస్ట్గా మెట్లు నడుచుకుంటూ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఆ మెట్ల కల్లా తిరిగి చూస్తే ఏదో నవ్వుల శబ్దం వినిపించింది రవి వాళ్ళ నాన్నకి. ఆ నవ్వు కూడా ఏదో చిన్న పాప నవ్వులాగా, తను బాగా అల్లరి చేసి అంటే కొంచెం సరదాగా ఉండేవాళ్ళు నవ్వుతారు చూడండి, అలా రవి వాళ్ళ నాన్నకి అనిపించింది. రవి వాళ్ళ నాన్న భయపడి ఫాస్ట్గా తన రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఆ డోర్ ఓపెన్ అవ్వలేదు. రవి వాళ్ళ నాన్నకి ఒళ్ళంతా చెమటలు పట్టేసి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. రవి వాళ్ళ నాన్న డోర్ దగ్గర నుండి ఒక అడుగు వెనక్కేసి ఆ డోర్ తీయడానికి ట్రై చేసిన రవి వాళ్ళ నాన్నకి ఆ డోర్ ఆపోజిట్లో ఏదో నల్లని షాడో కనిపించడం స్టార్ట్ అయింది. ఆ నల్లటి షాడోని చూడగానే వాళ్ళ వైఫ్ ఏమో అనుకొని వాళ్ళ వైఫ్ని ఒక 3-4 టైమ్స్ పిలిచాడు. కానీ ఆ సైడ్ నుండి రెస్పాండ్ రాకపోవడంతో రవి వాళ్ళ నాన్నకి చాలా భయం వేసింది. అసలు ఆ డోర్ అవతల ఎవరున్నారో కూడా రవి వాళ్ళ నాన్నకి అర్థం కాలేదు. రవి వాళ్ళ నాన్నకి ఎక్కువగా చెమటలు పట్టి కొంచెం కళ్ళు తిరిగేలాగా ఉన్నప్పుడు ఆ డోర్ ఒక్కసారిగా ఓపెన్ అయింది. రవి వాళ్ళ నాన్న భయపడుతూ లోపలికి వెళ్ళి లైట్స్ వేసి రూమ్ అంతా చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. బెడ్ పైన వాళ్ళ వైఫ్ కానీ రవి కానీ బాగా నిద్రపోతున్నాడు. టెన్షన్ పడుతూ రవి వాళ్ళ అమ్మని లేపడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ అమ్మ నిద్రలేదు. తను బాగా అలసిపోయి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. ఇంకా రవి వాళ్ళ నాన్నకి ఏం చేయాలో తెలియకుండా వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం వాటర్ తాగేసి డోర్ లాక్ చేసుకొని తను వెళ్ళి పనుకున్నాడు. పనుకున్న వెంటనే వాళ్ళ రూమ్ బ్యాక్ సైడ్ నుండి ఏవో నవ్వులు, ఏడుపు సౌండ్లు ఉన్నట్టు నుండి అరవడాలు మొదలయ్యాయి. రవి వాళ్ళ నాన్న గట్టిగా బెడ్షీట్ కప్పుకునేసి మనసులో ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ నిద్రపోయాడు. తర్వాత అతనికి బాగా నిద్ర పట్టేసింది. కనీసము బయట ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా నిద్ర పట్టేసింది. మార్నింగ్ లేచి ఇదే విషయాన్ని రవి వాళ్ళ అమ్మకి చెప్పగానే రవి వాళ్ళ అమ్మ చాలా భయపడిపోయింది. వెంటనే వాళ్ళ లగేజ్ మొత్తం తీసుకొని అక్కడ ఉన్న హోటల్ని చెక్అవుట్ చేసేసి దానికి కొంచెం దూరంలో అంటే అదే ఈదులోనే వేరే చోట ఒక హోటల్ని తీసుకొని ఆ రోజు నైట్ అక్కడుండే మంత్రాలయాన్ని చూసి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసిన హారిబుల్ ఇన్సిడెంట్ ఇది రియల్ హారర్ స్టోరీ. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.